హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమం. సో బోల్డ్ అని ధర్మ సందేహాలు ఉన్నాయి, అవి వాళ్ళ మీరు తీర్చాల్సిందే తప్పకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజలు ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తూ ఉంటాము, బట్ పూజకి ఉపయోగించే పువ్వులు కూడా మనము అలంకరిస్తూ ఉంటాం దేవుళ్ళని. సో ఎటువంటి పూజలు వాడితే బెటర్ అంటారు? పత్రి పూలు లేని పూజ నిష్ఫలం అని కూడా ఒక మాట ఉంది. అవును. అసలు పూజ చేయడం అంటే ఏంటి? పూజ చేసే సమయంలో పువ్వులు వాడాలా, దీపం పెట్టాలా, అగరత్తులు వెలిగించాలా, నైవేద్యాలు సమర్పించాలా, ఇవన్నీ మన మనసులో బోల్డన్లు ఉంటాయి. ముందుగా స్నానం చేయగానే పొడి వస్త్రాలు ధరించి గుట్టు పెట్టుకుని దేవతాగ్రంలో దీపాలు వెలిగించి ఆనక అప్పుడు పుష్పాలు సేకరించాలి. ఓకే. అంటే ఇంట్లో పువ్వులు ఇచ్చేటటువంటి మొక్కలు కనీసం ఒక 10 అయినా ఉండాలి అని వేదం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాతి అని వేద ప్రమాణం. మొక్కకి వచ్చే పుష్పాల ద్వారా వచ్చే సుగంధాలు, ఆరోమా అంటూ ఉంటామే, ఆ సువాసనలు అలా నలుదిక్కులా వ్యాపిస్తే అది మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. సో ఇప్పుడున్న మోడర్న్ కల్చర్ లో అసలు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం, పూలు పెంచడానికి కూడా టైం ఉండదు. అటువంటి వాళ్ళు ముందే సేకరించి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంటారు. మరి కరెక్టా రాంగా? అదే రాబోతున్నాను. బాల్కనీలోనైనా 1-2 పూల కుండీల్లోనైనా మొక్కల్ని పెంచాలి. మందారాలు, చేమంతులు త్రంచకపోయినా కూడా ఇంట్లో పువ్వులు వచ్చే మొక్కలు పెంచడమే పూజ. ఇది శాస్త్రం చెప్పేది. ఓకే. పుష్పం అగ్నిర్వాయు రసోవైతపం చంద్రమా యోపామాయతనం వేద. అపహ అంటే నీళ్లలో ప్రాణశక్తి, పుష్పాలలో ప్రాణశక్తి అంటుంది శాస్త్రం. అన్నట్టు మీ ఇంట్లో పూజ చేసే సమయంలో పుష్పాలు లేవు అనుకుందాం, ఏం చేస్తావు అమ్మాయి నువ్వు? నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగబోతున్నా. అలాంటప్పుడు శాస్త్రం ఏం చెబుతుంది అంటే అక్షింతలు వినియోగించండి. ఇది మొదటిది. రెండవది, వెండితో పువ్వులు చేయించి ఆ పువ్వులని కడిగి వినియోగించండి. మూడవది, గరిక, అలాగే శివుడి పూజ కోసం వినియోగించేటటువంటి పత్రి, మారేడు, బిల్వదళాలు, వీటిని పూజించే సమయంలో సమర్పించి కూడా మళ్ళీ వాటిని నీళ్లలో తడిపి మళ్ళీ వినియోగించవచ్చు, ఏ దోషం లేదు. 4, పారిజాతం పుష్పాలు ఉంటాయి, అవి నేలపైన పడ్డా కూడా తీసి వినియోగించవచ్చు, ఏ దోషం లేదు. సో ఒక్క పారిజాత పువ్వు మాత్రమే, పారిజాత పువ్వు మాత్రమే ఈ పరిమితం. అలాగే పుష్పాలు ఈనాటి కాలంలో ఇంట్లో పెంచుకోలేము, ముందుగా తెచ్చి పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ లో భద్రపరిచి పెట్టుకుంటాం, వాటిని వినియోగిస్తాం. ఇలాంటి సమయాలలో ఫ్రిడ్జ్ లో ఉండే పుష్పాలు వినియోగించడం కోసం, పూజ కోసం తీసుకునే పక్షంలో వాటిని నీళ్లతో చక్కగా ఒకసారి కడగాలి. అలాగే ఫ్రిడ్జ్ లో దేవుడి పూజ కోసం పువ్వులు వినియోగించే నిమిత్తమే భద్రపరుచుకునే వాళ్ళంతా కూడా ఆ ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన ఆహార పదార్థాలని భద్రపరచుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనీసంగా ఆ ఫ్రిడ్జ్ లో ఒక ర్యాక్ ప్రత్యేకంగా మంచినీరు, పువ్వులు, దేవుడి సామాగ్రి కోసం వినియోగించేటటువంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా, మిశ్రీ, ఖర్జూరాలు ఇలాంటివి ఒక ర్యాక్ ప్రత్యేకంగా, ఒక డబ్బా, బాక్స్ అలా ఏర్పాటు చేస్తే ఈ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, ఎంగిలి అంటాక, వీటి స్పర్శ వాటికి సోకకుండా ఒక ప్రత్యేకతను కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే పూజకు మనం వినియోగించే పుష్పాలు లేని ఎడల అక్షింతలు వినియోగించవచ్చు, అరచేతులు అక్షింతలు వేసుకొని వాటిని సమర్పించవచ్చు. కావలసిందల్లా మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలి. ఇది పెద్దది, అతి ముఖ్యమైనది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం గురుగారు. మరిన్ని ధర్మ సందేహాలు మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం.